హాయ్ అండి. వంటలు విశేషాలు బై లక్ష్మి నా ఛానల్లో. అయితే నేను ఈవేళ నాగుల చవితి కదండి, అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పాలు వేస్తాం కదండి, పుట్టలో పాలు ఎలాగ వేస్తారు కదా, పాలు చనివిడి చిమిలి అవన్నీ ఇంట్లో కూడా చేసేసుకున్నాను. ఆ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు పువ్వులతో అష్టోత్తరం అయితే పూజ చేసుకున్నానండి. గుబ్బ పువ్వులతోటి కార్తీక మాసంలో దేవుడికి పువ్వులు పెడితే బంగారు పువ్వులతో పూజ చేసినట్టుటండి. ఇది మనకి దొరకదు సర్వసాధారణంగా. బయట అమ్మొస్తే కొనుక్కుంటూ ఉంటాం, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఆ విధంగా కొనుక్కున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం నూకలు వేస్తూ ఉంటాం. నూకలు తీసుకుని ఊకలు ఇవ్వమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటారు. పడక తొక్కితే పారిపోయి, నడుం తొక్కితే నా వాళ్ళు అనుకుని, తోక తొక్కితే తొలగిపోయేటట్టు చెయ్యమ్మా అని చెప్పి ఈ చిన్న చదువుకొని అయితే దేవుడికి దండం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ మా ఇంటి దగ్గర పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. ఈ గుడి చాలా పట్టుటండి. ఎందుకంటే నాగేంద్రుడు అప్పుడప్పుడు అందరికీ కనపడుతూ ఉంటాడట. ఆయన వచ్చి చూసుకుంటూ పుట్టలోకి వెళ్ళిపోతూ ఉంటారట. అలా నేను వచ్చినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు చిన్న పుట్ట ఉండేది. తర్వాత 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 పెద్ద పుట్ట అయిపోయిందండి లోపల. అక్కడ వచ్చి పెద్ద పుట్ట అంటే అందరూ వచ్చి దండం పెట్టుకుంటారట. పెళ్ళి కాని పిల్లలైనా సరే, పెళ్ళైతే మొగుడు పిల్లలతోటి ఇద్దరం వస్తామని దండం పెట్టుకుంటారట. పిల్లలు లేని వాళ్ళు పిల్లాన్ని తీసుకుని వచ్చి వస్తామని చెప్పి దండం పెట్టుకుంటారట. తప్పకుండా నెరవేరుతాయిటండి. అవి మనం మనస్ఫూర్తిగా పెట్టుకోవడంలో కూడా ఉంటుంది కదా, నమ్మకం కూడా ఒకటి ఉంటుంది. అలా వచ్చి దండం పెట్టుకుంటే ఇది ఇక్కడ ఉన్న గుడికి అలా వస్తారట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంతమందితో చిన్న డిస్కషన్ అండి, ఆడవాళ్ళతోటి పడకుండా ఉంది. అది అసలు అలాంటివి చేయకండి బయట టెంపుల్స్కి వచ్చినప్పుడు. ఇలా మా ఫ్రెండ్ సంగీతం టీచర్ అండి ఒక ఆవిడ, ఇలా ఆంటీగా ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, ఆవిడతో కలిసి నేను గుడికి వస్తాను. ఏ రోజునైనా ఏ పండుగ వచ్చినా సరే ఇలా అందరం కలిసి వెళుతూ ఉంటాం.